మొత్తానికైతే ఎలక్షన్ కోడ్ ఎత్తేసారు, అయిపోయింది. మరి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? చెప్పినాను ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్ కానీ అన్నిటిపైన రివ్యూ చేసి ఏదైతే ఎక్కడెక్కడ ఏదైతే ఫండ్స్ అలొకేషన్ కానీ ఏదైతే మొన్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాని ప్రకారం ఇంకేదైనా అడిషనల్గా నిధులు కానివ్వండి, రైతులకు సంబంధించి ఏదైతే సీడ్స్ కానివ్వండి, ఏదైతే సంబంధించి రైతులకు మొన్న నష్టపోయిన పంటకి వాళ్ళకి ఏదైతే సంబంధించి ఇస్తా అన్న ఎక్స్గ్రేషియా కానివ్వండి, దాంతోపాటు రైతులకి రుణమాఫీ కానివ్వండి, దానితో పాటు అడిషనల్గా ఏదైతే సంబంధించి హైదరాబాద్ నగరంలో ఏదైతే మూసి దాని డెవలప్మెంట్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మూసి రివర్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఏదైతే దాన్ని కూడా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి సెక్టార్ని కూడా రివ్యూ చేసుకుంటూ ప్రతి దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో సమస్యల్ని పరిష్కరిస్తూ గతంలో జరిగిన అవినీతిని కూడా గతంలో ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసిన వ్యక్తులను కూడా లోపల వేస్తూ ఒక దిక్కు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మరొక వైపు ఏదైతే అవినీతి సంబంధించి మన రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తులను వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ ఈ రకంగా అవినీతి చేస్తే ఏ రకంగా శిక్ష పడుతుందనే ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్తో పాటు కలిసి పనిచేస్తామని ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. మరి మీరు కేంద్రం నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు పొందబోతున్నారు? ఏదైతే సంబంధించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో సక్రమంగా ఏదైతే సంబంధించి సరైన సమయానికి ఆ నిధులు అందజేయడం కానివ్వండి, ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి, అడిషనల్గా ఎందుకనంటే ఒక్క స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ కేంద్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణలో కట్టిన దాఖలాలు లేవు. ఏదైతే సంబంధించి అదనపుగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ కూడా అంటే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ఇంకొక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇటువంటి కొన్ని అంశాలు ఎక్కడైతే అవసరమన్నాయో ఈ అంశాలని కూడా ఇక్కడ ఉన్న ప్రతిపాదించి పంపడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించి ఇక్కడ స్టేట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి నీళ్ళకి సంబంధించి ఈ అడిషనల్గా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ నియమించేది ఉంటే దానికి సంబంధించిన ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన నిధులు సరైన సమయంలో వచ్చే విధంగా కేంద్ర మంత్రులు సహకరిస్తే 100% ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం వారి సహకారం తీసుకోనికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఈ మధ్య కాలంలో చాలాసార్లు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు విన్నాం. కేటీఆర్ గారి ప్రతిసారి అన్ఎక్స్పెక్టెడ్గా సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి, ఏం చేయాలో అర్థమైతలేదు, ఆగమాగమవుతుండు, ఎటు దోస్తలేదు అని ఇటు హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఇద్దరు వ్యాఖ్యలు గమనించినట్టయితే ఒకసారి నిజంగా వాళ్ళ మాటలకి కౌంటర్ అటాక్గా చాలా మాటలు వినిపించాయి. మీ నేతల నుంచి కూడా చాలా రియాక్షన్స్ వచ్చాయి. కానీ మరి పరిపాలన ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళిద్దరూ ఆగమవుతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఈ రకంగా అవుతారని చెప్పి వాళ్ళిద్దరు ఆగమవుతారు కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడుతారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి రోజుకెళ్ళి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏంటంటే దీని యొక్క గడి లెక్క నిర్మించారు. కల్వకుంట్ల కుటుంబము, తన్నీరు కుటుంబం కలిసి తెలంగాణ ఒక గడి లెక్క నిర్మించి ఒక రాజు, యువరాణి, కోశాధికారి పరిపాలించే విధానాన్ని మనం చూసినాం. మొట్టమొదటి రోజే ఇది ఒక ప్రజా పరిపాలన, ప్రజా దర్బార్ లెక్క ఉండాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలు నేరుగా లోపలికి వచ్చి వారి సమస్యల్ని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనకు ఒక స్థానం ఉందని చెప్పి వారు లక్షలాది సంఖ్యలో ప్రజల అక్కడికి వచ్చి వారి యొక్క అర్జీలు పెట్టుకుంటే దానిపైన రెస్పాన్స్ ఇస్తూ ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రజా దర్బార్కి వెళ్ళి సమస్యలు తీసుకుంటారు. దానితో పాటు సెక్రటేరియట్లకి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అలౌ చేయకపోతుండే ముఖ్యమంత్రి గారు అనుమతి లేనిది. అసొంటి సెక్రటేరియట్ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ప్రజలు నేరుగా మంత్రుల దగ్గరికి ఏదైతే అధికారుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలకు అర్జీలు పెట్టుకుంటారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దానితో పాటు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నోసార్లు సెక్రటేరియట్ కూడా రాలేదు, కనీసం సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని విమర్శించిన మీ నేతలు మరి ఇప్పుడు ఎందుకు ఎంట్రెన్స్ ఎగ్జిట్ ఇవన్నీ మార్పులు చేర్పులు చేశారు? ఎంట్రెన్స్ ఎగ్జిట్ కోసం మేము ఎవరు రాలేదు, ఆ ముఖ్యమంత్రి రాలేదు కాబట్టి రాలేదని అంటున్నాం. ఎంట్రెన్స్ కి సంబంధించి చాలా మార్పులు చేర్పులు జరిగాయి కదా. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారికి సంబంధించిన ఏదైతే ఎమోషనల్ గానో సెంటిమెంట్స్ గానో ఎవరు వాళ్ళ వాస్తుకు సంబంధించి వాళ్ళు నమ్ముతారు. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా బద్దలు కొట్టి లేదు ఇది బాగలేదని చెప్పి ఉన్నదాన్ని ఊలగొడతలేరు కదా. ఉన్న దాంట్లోనే ఏ రకంగా వస్తే బాగుంటుంది, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారి పరిపాలన రాష్ట్రానికి ఏ విధంగా బాగుండాలనే ఉద్దేశంలో ఆలోచించి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప ఏదైతే మూర్ఖత్వంగా కేసీఆర్ గారు చేసినట్టు ఉన్న ఆ సెక్రటేరియట్ని ఊలగొట్టి కొత్త సెక్రటేరియట్ పైన నిధులు పెట్టి ఆ రకంగా కట్టే ప్రయత్నం ఆ ముఖ్యమంత్రి గారు చేస్తలేరు కదా.
ఏదైతే పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండడానికి ఏ విధంగా అయితే రాగలుగుతారో వచ్చి అండ్ ఎగ్జిట్ విధంగా ఏ విధంగా ఉంటారో ఆ రకంగా చేస్తారు తప్ప అందులో పబ్లిక్కి జరిగే నష్టం ఏమో. నిజంగానే రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి రాక ప్రజలకి అందుబాటులో లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. అనుక్షణము అనునిత్యం మార్పులు చేర్పులు చేస్తున్నారని మాత్రమే మార్పులు అంటే ఏ సంబంధించి గేట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ వారు చేసుకుంటుంది అండ్ ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా వెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సెంటిమెంట్ వారి బండి నెంబర్ 9 ఉండాలని చెప్పి వారికి సెంటిమెంట్, వారికి బ్లాక్ కలర్ సెంటిమెంట్, ప్రతి వ్యక్తులకు ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ ఆ సెంటిమెంట్స్ కోసము ప్రజల డబ్బుని కానీ తెలంగాణ రాష్ట్ర డబ్బుని కానీ వృధా చేస్తలేరు కదా.